ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. బాబా గారి అనుగ్రహంతో తర్కడ్ కుటుంబం కోసం తెలుసుకుంటున్నాం కదా. తర్కడ్ భార్య అయిన సీతాదేవి తర్కడ్ అనుభవం ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం. సాయి సచ్చరిత్రలో చదువుకున్నాం కదా. తర్కడ్ భార్యకు కొడుకుకు ఎంతో అనన్యమైన భక్తి బాబాగారి పట్ల. అయితే మహారాష్ట్రలో ఒక సాంప్రదాయం ఏంటంటే, ఎన్ని తీర్థయాత్రలు చేసినా, ఎంతమంది మహనీయుల్ని కలిసినా అక్కడ ఉండేవారి మనస్తత్వాలు ఒకసారైనా జీవితంలో పండరీ యాత్ర చేయకపోతే ఆ జీవితం వ్యర్థం. వార్కారీ సాంప్రదాయం ఎక్కువగా ఉండేది మహారాష్ట్రలో. ఆ యాత్ర చేయాలని మహారాష్ట్రలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో ఎక్కువగా కోరుకుంటారు. అయితే చాలా రోజులుగా తర్కడ్ భార్య అయిన సీతాదేవి బాబాను అనుమతి అడగాలి అనుకుంటుంది, కానీ ఎప్పుడు అడగదు. ఒకసారి మాత్రం ఆమె మనసంతా కూడా ఎప్పుడు వెళ్ళి ఆ పండరీనాథుడైన విఠలుణ్ణి చూడాలి అని మనసు పరితపిస్తూ ఉంటుంది. ఒకసారి తర్కడ్ భార్య సీతాదేవి, జ్యోతేంద్ర ఇద్దరూ షిరిడీకి వస్తారు. ఈసారి ఎలా అయినా బాబాని అనుమతి అడుగుతానో అనుకుంటుంది సీతాదేవి. తల్లి కొడుకులు ఇద్దరూ మసీదుకి వెళ్ళి బాబాకు నమస్కరించి కూర్చుంటారు. సీతాదేవి తర్కడ్ ఇలా అడుగుతుంది, బాబా, మీ దయ వలన ఈరోజు ఇక్కడికి మేము వచ్చాం. మీ దయ వలన మా కుటుంబం అంతా కూడా బాగుంది. ఎప్పుడు మీరు మాతోనే ఉన్నారని అనుభూతిని మీరు మాకు ఇస్తూనే ఉన్నారు అనుక్షణం. ఆ భావంలోనే మేము అందరూ ఉంటున్నాం. అయినా సరే ఒక్కసారి ఆ పాండురంగ విఠలుని దర్శనం చేయించండి బాబా. నా మనసంతా ఆ పాండురంగ విఠలుని దర్శనం చేసుకోవాలని పరితపిస్తుంది బాబా. దయచేసి నాకు అనుమతి ఇవ్వండి అని అడుగుతుంది శ్రీమతి తర్కడ్. అప్పుడు బాబా ఇలా చెప్తారు, అమ్మా, అక్కడ ఉండే పాండురంగ విఠలుడు నీ ఎదురుగానే ఉన్నాడు కదా తల్లి. నువ్వు నా బిడ్డలాంటి దానివి. నువ్వు అనవసరంగా వ్యయ ప్రయాసాలతో నువ్వు అక్కడికి వెళ్ళి అక్కడ యాత్ర నీకేమైనా ఇబ్బందికరంగా మారినా, నీ మనసు బాధపడినా నేను బాధపడతాను తల్లి. నువ్వు నా బిడ్డవు కాబట్టి నేను చెప్తున్నాను. ఆ పాండురంగ విఠలుడు ఇక్కడే షిరిడీలోనే ఉన్నాడు తల్లి అని చెప్తారు బాబా. అయినా కూడా మళ్ళీ సీతాదేవి తర్కడ్ మళ్ళీ బ్రతిమలాడుతుంది, ఒక్కసారి నా మనస్సు తలడిల్లుతుంది. బాబా, ఒక్కసారి వెళ్ళి రావడానికి నాకు అనుమతి ఇవ్వండి బాబా. మీరు ఆ పాండురంగ విఠలుడు ఒక్కలే నాకు తెలుసు. అయినా సరే నాకు ఎప్పటి నుంచో ఈ కోరిక ఉండిపోయింది బాబా. దయచేసి ఈ ఒక్కసారి అనుమతి ఇవ్వండి బాబా అని అంటారు. సరే అమ్మా, వెళ్ళిరా. నువ్వు నా దానివి కాబట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడు కూడా నువ్వు నా దానివే. నీ మనసు స్థిమితి పడేందుకు పంపిస్తున్నానని చెప్తారు బాబా. తల్లి కొడుకులు ఇద్దరూ పండరీపురానికి ప్రయాణం అవుతారు. ఆ రోజు పర్వదినం. విపరీతమైన జనం ఉంటారు కోవిల్లో. జ్యోతేంద్ర తల్లిని తీసుకొని గర్భగుడిలోకి వెళ్తారు. అయితే అందరూ దండలు వేస్తూ ఉంటారు పాండురంగ విఠలుడికి. సీతాదేవి కూడా ఒక మంచి మాలను గుచ్చి తీసుకొని వెళ్తుంది పాండురంగ విఠలుడికి వేయడానికి. కానీ ఆమె చాలా పొట్టిగా ఉంటుంది. ఆ విఠలుడి మెడలోని ఆ మాలను వేయలేకపోతుంది సీతాదేవి. ఆమె ఎంతో బాధపడుతుంది. అక్కడ ఉన్న పూజారులు ఇలా అంటారు, ఇలా ఇవ్వు తల్లి, మేము వేస్తాము అని అంటారు. కానీ తర్కడ్ భార్య, లేదు లేదు, నా పాండురంగుడికి నా చేతులతో నేనే మాలను వేయాలి అని అంటుంది. కానీ ఆమె వేయలేకపోతుంది. కొడుకు జ్యోతేంద్ర తర్కడ్కి ఆందోళన పెరిగిపోతుంది. ఎంతో దూరం నుంచి వచ్చాం, ఇప్పుడు కనుక పాండురంగుడు మెడలో మాల వేయలేకపోతే ఆమె యాత్ర సంపూర్ణం కాదు. ఆమె చాలా బాధపడుతుంది. అక్కడే బాబాను ప్రార్థిస్తారు జ్యోతేంద్ర. ఇక్కడ ఉన్నది నువ్వే, అక్కడ ఉన్నది నువ్వే బాబా, కాబట్టి నువ్వు ఒక్కసారి విఠలుడికి చెప్పు బాబా అని ప్రార్థిస్తారు. ఒక్క క్షణం ఆగి మళ్ళీ తల్లిని తీసుకొని గర్భగుడిలోకి వెళ్ళి మాలను వేయించడానికి తీసుకువెళ్తారు జ్యోతేంద్ర. ఎంత ఆశ్చర్యం అంటే, నడుం మీద చేతులు పెట్టుకున్న ఆ విఠలుడు విగ్రహం ఒక్కసారిగా
తల ఉంచినట్లుగా కనిపిస్తుంది జ్యోతేంద్ర తరకడికి. ఆ తల్లి సులువుగా మాలను వేస్తుంది. ఆమె ఆనందానికి అదుపులు లేవు. ఎంతో సంతోషిస్తుంది. ఒళ్ళు పులకించిపోతుంది సీతాదేవి తరకడికి. అది చూసిన జ్యోతేంద్ర తరకడికి ఎంతో ఆశ్చర్యం. ఇదేంటి, విగ్రహం వంగడం ఏంటి? జ్యోతేంద్ర తరకడు అలాగ చూస్తూ ఉండుండగా ఆ విగ్రహం వంగడం, ఆమె మాల వేయడం కూడా జ్యోతేంద్ర తరకడు చూస్తారు. ఒక తన్మయత్వంలో మునిగిపోతారు. ఏది కోరిన భక్తులు ఏది కోరితే అది ప్రసాదించే మన గురు మహారాజు సాయి భగవానుడే. ఒక విగ్రహం వంగటం ఏంటి? తన భక్తురాలు తన బిడ్డ కోరింది, ఆ కోరిక తీర్చారు మన సమర్థ సద్గురు సాయినాథుల వారు. ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటారు. ఎంతో చక్కగా యాత్ర పూర్తి చేసి మళ్ళీ షిరిడీకి వచ్చి జ్యోతేంద్ర తరకడు ఎంతో పొంగిపోతారు. సీతాదేవి తరకడు ఇద్దరు కూడా పరిపరి విధాలుగా బాబాకు చెబుతూ యాత్ర కోసం బాబాకి ఎంతో కృతజ్ఞత తెలుపుకుంటారు ఇద్దరు కూడా. చూసారా, బాబా తన భక్తుల కోసం ఎలాంటి కోరికైనా మంచి కోరికలు ఎంత చక్కగా నెరవేరుస్తారో. ఎన్నో మంచి అనుభవాలు ఇచ్చారు ఆత్మారాం తరకడు కుటుంబానికి బాబా. అలాగే ఆత్మారాం తరకడు నాన్నగారు అమ్మగారికి కూడా ఒక మంచి అనుభవం ఉంది బాబా గారిది. అదేంటో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై.